పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో గ్రహ సంచారాన్ని బట్టి ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, అలాగే ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి వాటికి సంబంధించి ఏ ఏ యోగాలు ఉన్నాయటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి లగ్నాత్ శుక్రుడు మరియు గురుగ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే వారి యొక్క మిథున లగ్నంలోనే గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఉంటుందో దాని వలన కాస్త విపరీతమైనటువంటి ఆలోచన విధానం, నెగిటివ్ థాట్స్ విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది చూడండి, గురు బలం లేదు, శుక్రుడి యొక్క బలం లేదు అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు వక్రంలో ఉంటాయో, అది కూడా ఈ మిథున రాశిలోనే ఉంటున్నాయో, దాని వలన ఏవైనా మంగళకరమైనటువంటి పనులు చేయడానికి కానీ, ఏవైనా సరే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ వర్క్స్ చేయాలన్నా కానీ, ఏవైనా సరే నిర్మాణ కార్యక్రమాలు చేయాలన్నా కానీ ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ శుక్రుడు గురువులు అంతహీనంలో ఉన్నారు. వీరైతే ఈ రెండు గ్రహాలకు సంబంధించిన జప తర్పణములు చేయించుకోవడం విశేష సత్ఫలితాలు ఇస్తుంది. అలాగే ద్వితీయ స్థానం నందు సూర్యుడు మరియు బుధుడు యొక్క కలయిక అనేటువంటిది ఉంది. ఈ సూర్యుడు బుధుల యొక్క కలయిక అనేటువంటిది 2వ స్థానంలో ఉండడం వలన ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొంతమేరకు బాగుంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా అద్భుతంగా ఉంటుంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం కమ్యూనికేషన్స్, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయం కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో మాట్లాడేటప్పుడు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మాట్లాడండి. వారితోనే కాదు, మీ యొక్క ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఎవరితో అన్న మాట్లాడేటప్పుడు డీటెయిల్డ్గా విషయం చెప్పకుండా ఉంటే మీరు ఒకటి చెప్తే వారు ఇంకొకటి అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానం నందు కుజగ్రహం యొక్క సంచారం అనేటువంటిది ఉంది. 4వ స్థానంలో కుజుడు ఉంటే, అది కూడా వక్రంలో ఉంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైనా మిమ్మల్ని విపరీతంగా బాధించడం, లేదా వారికి సంబంధించినంత వరకు భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఇబ్బందులుగా ఉండడం, ఏవైనా హాస్పిటల్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క దశమ స్థానం నందు శని, ఎప్పుడైతే ఈ యొక్క దశమ స్థానంలో శని బలంగా ఉన్నాడో ఖచ్చితంగా లాభదాయకమైనటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇనుము నుంచి లాభము, ఎవరైనా కార్లు కొని కార్లు రెంట్కి ఇవ్వడం వాటి వల్ల లాభము, ఏదైనా భూమి కొని భూమి ఏదైనా సరే కౌలుకి ఇవ్వడం వల్ల లాభము, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే నవమ స్థానం నందు రాహుగ్రహ సంచారం ఉండడం వలన ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్స్, ఫ్యామిలీ, లాంగ్ జర్నీస్ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తి జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం గురించి చెప్పొచ్చు. ఆ జాతకానికి కాను 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ నెలలో ఎవరైతే మన నుంచి కానీ, మన ఛానల్ త్రూ కానీ, మన ఈ వీడియో చూసి మాకు షేర్ చేసి వీడియోని కనుక చెబితే ఎవరైతే జాతకం చూయించుకుంటారో వారికి జ్వాలాముఖి మాల కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వారికి కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఏ దేవతార్చన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నపిల్లలు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్న వాళ్ళు, సంతానం లేనివారు, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే ఎవరైతే డైవర్స్ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు, వీరందరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు. ఈ చెప్పేటువంటి రెమెడీ ఈ అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. ముఖ్యంగా ఉన్నటువంటి కాలమే రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం ఈ కాలానికి అని చెబుతూ ఉంటారు. ఇలా ఉన్నందువలన వీలైనంత వరకు మనం చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటంటే, ఒక 5 మంగళవారాల పాటు జంట నాగులకి ఈ యొక్క క్షీరంతో అంటే పాలు పోసి, తర్వాతకి ఎంగిలి చేయనటువంటి నీళ్లు, దేవాలయంలో ఎక్కడన్నా నీళ్లుంటే మట్టి కుండలో పట్టి నీళ్లు పోసి, తర్వాతకి కాసంత పసుపు, గంధం కలిపిన మిశ్రమాన్ని కొద్దిపాటి మాత్రమే, దేవాలయానికి ఏం తీసుకెళ్తే అక్కడితో పూర్తవ్వాలి కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకెళ్ళండి. గంధము మరియు పసుపు కలిపిన దాంతో రాసి 21 బొట్లు పెట్టాలి. ఒక సర్పానికి 11, ఇంకో సర్పానికి 10 బొట్లు పెట్టాలి. ఆ తర్వాతకి కొత్త మట్టి ప్రమిద ఒక 2 తీసుకెళ్ళి కొంచెం ఒక 10 రూపాయల నెయ్యి, ఒక 3 ఒత్తులు వేసి వెలిగించి, ఒక 10 రూపాయల పూలు, 10 రూపాయల పండ్లు స్వామివారికి సమర్పించి, అంటే మీ శక్తి కొద్దీ, ఇది అన్ని వర్గాల వాళ్ళు చేయాలి కాబట్టి మనం ఈ కొద్దిపాటి చేస్తే సరిపోతుందని చెప్పాము.
ఇలా చేయడం వల్ల కుజదోషం ఉన్నవాళ్ళు, రాహుకేతు దోషం ఉన్నవాళ్ళు, సంతానం వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి విశేష సత్ఫలితాలు ఉంటాయి. తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయాలి. ఆఖరి వారం మాత్రం ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయాలి, 3 బొట్లు ఎక్కువ పెట్టాలి. దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా శుక్రుడు మరియు గురువు ఇద్దరు కలిసి ఉన్నారు. దీన్ని బృహస్పతి భార్గవ కలయిక అని అంటారు. బృహస్పతి అంటే గురుగ్రహం యొక్క పేరు, భార్గవుడు అంటే శుక్రగ్రహం యొక్క పేరు. ఈ ఇద్దరు కూడా వక్రంలో ఉన్న కారణం వల్ల చాలామంది ఏమిటంటే పిల్లలు కలగట్లేదు, లేదు వివాహం కావట్లేదు, పిల్లలు చదవట్లేదు, చదివిన మార్కులు రావట్లేదు, మార్కులు వస్తే ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం వస్తే పిల్లలు కావట్లేదు. ఇలా పిల్లలకు సంబంధించిన ఏ దోషం ఉన్నా లేదా వివాహం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ పాటించవచ్చు. 110 శనగలు ఉంటాయి కదండి, ఆ 110 శనగలు కూడా బుధవారం రోజు స్నానం చేసి, తలస్నానం చేసి, గాజు కప్పులో నీళ్లు పోసి ఈ 110 శనగలు వేసి నీళ్లు పోసి నానబెట్టండి. వీలైతే శనగలు కొంచెం పెద్ద శనగలు, చోలే శన అంటారు కదా, అలాంటివి తీసుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే సూది దారంతో దాన్ని కుచ్చి ఈ 110 శనగలు మాలలా చేయండి. నవగ్రహాలకి కూడా ఉదయం 6:50 లోపు గురుహోరా కాలం పూర్తయిపోతుంది. ఆ లోపే మీరు వెళ్ళిపోయి నవగ్రహాల్లో ఉన్న బృహస్పతి మెడలో వేయాలి. ఇంకా ఏమన్నా చేయగలము అనుకుంటే గోల్డ్ కలర్ క్లాత్లో ఇంకా కొన్ని శనగలు, నానబెట్టిన శనగలు వేసి నైవేద్యం పెట్టవచ్చు ఒక బెల్లం ముక్కతోనే. అలాగే ఒక గోల్డ్ కలర్ రిబ్బన్ లాగా ఉన్నటువంటి క్లాత్ని ఆయన మెడలో కప్పొచ్చు. సంపెంగ నూనె లేదంటే విప్ప నూనెతోని స్వామివారికి హారతి లేదా అక్కడ దీపారాధన చేయొచ్చు. ఇలా చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. వీరు విశేషంగా ఈ యొక్క రెమెడీని పాటించవచ్చు. ఇలా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఆగస్టు నెల మొత్తం అంతా కూడా ఈ రెమెడీని పాటించడం, అన్ని గురువారాలు పాటించడం విశేష సత్ఫలితాలు ఇస్తాయి. ఇంకొంతమంది భార్యాభర్తలు గొడవలతో, చికాకుతోని విడిపోవడం, డైవర్స్ దాకా వెళ్ళిపోయిందన్నటువంటి బాధలో చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఈ 5 శుక్రవారాల పాటు నేను చెప్పిన నియమాన్ని పాటించండి. శుక్రవారం నాడు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఈ తలంటు స్నానం చేసి, ఈ జడ మొత్తం అంతా ముడి వేసుకొని, స్నానం చేయకుండా ఇల్లు ఊడడం లాంటివి చేయకూడదు. స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడ్చుకొని, గడపలకు పసుపు రాసుకొని, ఇంటి ముందు ముగ్గు వేసుకొని, ఆ తర్వాతకి అమ్మవారికి ఉదయము మరియు సాయంత్రము చాలా తక్కువ మొత్తంలో ఏదైనా సరే పండ్లు లేదా అల్పాహారాన్ని నివేదన చేయండి. రజోగుణంతో ఉన్నటువంటివి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి నైవేద్యం పెట్టొద్దు. ఆ రోజంతా కూడా మీరు కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, కాళ్ళకు పసుపు రాసుకొని ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కాళ్ళకు చెప్పులు లేకుండానే వెళ్ళాలి, చీర ధరించే ఉండాలి. మధ్యాహ్నం పూట అమ్మవారికి ఏదైనా నైవేద్యం వండి, ఆ నైవేద్యంలో అల్లం, వెల్లిపాయ, ఉల్లిగడ్డ, వంకాయ, కాకరకాయ ఇట్లా రజోగుణం ఉన్నటువంటివి ఏవి కూడా లేకుండా అమ్మవారికి నైవేద్యం వండి, అన్నం, పప్పు, చారు, పెరుగు ఇలాంటివి ఒక బండ లేకుంటే ఒక టైల్ తీసుకోండి, దాని మీద ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టండి. ఇలా నైవేద్యం పెట్టినటువంటిది అమ్మవారికి చూయించి మీరు అదే బండపై తినాలి. అంటే ఎటువంటి ఇస్తరు లేకుండా అదే బండపై తినాలి. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యంతో ఉన్న, భార్యాభర్తలిద్దరికీ గొడవలున్నా, తీవ్రమైన చికాకుల్లో ఉన్నా మీకు ఈ యొక్క రెమెడీ అనేది వర్తిస్తుంది. నేలపై ఎటువంటి చాప, పరుపు లేకుండా నిద్రించాలి. అయితే వివాహము, సంతానం కోసం చేస్తున్నటువంటి వాళ్ళు బృహస్పతికి సంబంధించిన మంత్రం చెప్పాలి అనంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి. కుజగ్రహానికి సంబంధించి జంటనాగులకు పూజ చేసే వాళ్ళు శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్న మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయడం కానీ, బొట్టు పెట్టడం కానీ మంచిది. అలాగే శుక్రాచార్యుడికి సంబంధించిన శుక్రుడు కూడా బాలేదు కాబట్టి శుక్రవారం చేస్తున్న పూజకి హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అన్న మంత్రం చదవడం విశేష సత్ఫలితాలు ఇస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితిని బట్టి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఛార్జ్ చేసి మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ నెలలో మాత్రమే కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఈ యొక్క జ్వాలాముఖి మాల ఫ్రీగా ఇస్తాం. ఎవరు జాతకం చెప్పించుకుంటే వాళ్ళకే.
జాతకానికి కూడా 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాము. ఇవి రుద్రాభిషేకంలో పెట్టినటువంటి మాలలు మాత్రమే మీ దాకా అందించడం కూడా జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మా యొక్క వీడియో గనక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా కొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్ వాళ్ళ యొక్క పురోగతికి ఇంకా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.